ఈరోజు నేను చెప్పాను కదా కూరగాయలు ఎండబెట్టేదాన్నని. ఇగో ఈ చిక్కుడుకాయలు ఎండబెట్టాను అనమాట. ఎండబెట్టి ఇప్పుడు ఈ ఎండబెట్టి 4 రోజుల పైన అయ్యింది. ఇప్పుడు కూర వండుతున్నాను. నానబెట్టాను అనమాట. గంట ముందు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టాను. వీటిని ఇప్పుడు నేను కూర వండుతున్నాను. చూడండి, ఇది టమాటా, ఇవి ఎండబెట్టిన చిక్కుడుకాయలు, ఉల్లిపాయలు. కూర మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎండబెట్టిన చిక్కుడుకాయలు ఇవన్నీ ఎండబెట్టిన చిక్కుడుకాయలు. ఎన్ని కేజీలు అనుకుంటున్నారా? 30 కేజీలు ఎండబెడితే ఇన్ని అయినాయి. ఇన్ని తీసుకొని నానబెడితే చూడండి ఎంత అయిందో. ఇదిగో ఇన్ని అయినాయి. ఇప్పుడు నేను కూర వండుతాను. చిక్కుడుకాయలు కేజీ 20 రూపాయలకే వచ్చినాయి అన్నమాట. నాకు చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం. వాటిని ఎందుకు వదిలిపెట్టుకోవడం, అన్ సీజన్లో కూడా తినొచ్చు అన్నట్టు నేను 30 కేజీలు కొని రాత్రి పగలు ఇదే పని నాకు. ఇంకా ఈ నారలు తీసుకొని ముక్కలు కోసుకొని కొంచెం ఎండబెట్టుకునే పనిలో పడ్డాను నేను. చూడండి, ఇంకా ఉల్లిపాయలు కొంచెం రాగలేదు, అందుకనే చెప్తున్నా. ఉల్లిపాయలు వేసాను కదా. చూడండి, ఇప్పుడు ఇది లైట్గా ఇలా పిండుకొని నానబెడితే చక్కగా మళ్ళీ ఫ్రెష్ చిక్కుడుకాయలాగా అయిపోయినాయి. ఇదిగోండి గింజలు. ఎందుకు నానబెట్టాలంటే ఇగో ఈ గింజలు అన్నీ నాకు గింజలు అంటే చాలా ఇష్టం, అందుకే నానబెట్టుకోవాలి, ఉడకలేకపోతే. ఇది నిల్వ చేసే పద్ధతుల్లో ఇదొకటి అనమాట. ఆహార పదార్థాలు నిల్వ చేసే పద్ధతుల్లో ఇదొకటి. ఇంకా ఈ వాటర్ కూడా వేస్ట్ కాకుండా కూరలో ఎలాగ నీళ్లు పోస్తాం కాబట్టి ఆ నీళ్ళల్లో ఇది పోస్తాం అనుకో, అందులో విటమిన్స్ ఏమన్నా పోతాయి అనడానికి లేకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చక్కగా సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకుంటే బాగుంటుంది. చూడండి, నేను అలాగే చాలా ఎండబెట్టాను. ఇదిగో శంఖపుష్పాలు. ఇవి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి వీటిని జ్యూస్ తయారు చేసుకొని తాగొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి నిమ్మకాయ ముక్కలు ఊరబెట్టాను. బాగా తక్కువ రేటుకి వచ్చినాయి అని కొనేసేసి ఊరబెట్టాను. ఇందులో చూడండి ఇవన్నీ ఈ బీన్స్ ముక్కలు అనమాట. అంటే బొబ్బరికాయలు, కూర బొబ్బర్లు ఉంటాయి కదా, అవన్నీ చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసి ఎండబెట్టుకున్నాను. ఇవి కూడా కింద ఉన్నాయి చిక్కుడుకాయలు. నెక్స్ట్ ఇదిగోండి వంకాయలు అనమాట. వంకాయలు చూడండి, ఇవన్నీ వంకాయలు. కావలసినప్పుడు కూర వండుకుంటే చాలా బాగుంటాయి. ఇవి కూడా ఇలాగే నానబెట్టి, ఇది కూడా నేను ఈ కూర వండినప్పుడు కూడా చూపిస్తాను. ఇవన్నీ విత్తనాలండి. వర్షాకాలం వచ్చాక వాటితో చాలా పని ఉన్నది. విత్తనాలు దాచుకున్నాం.
ఇవన్నీ అన్నీ నేను దేన్ని వదిలిపెట్టను. ఇక విత్తనాలు ఇవన్నీ ఎండబెట్టుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. మేము ఎర్ర చిక్కుళ్ళు వేసాను కదా, అవి విత్తనాలు వేస్తే పురుగులు పట్టేసినాయి. అందుకనే నేను విత్తనాలన్నీ ఇదిగో ఇది బూడిద అనమాట, బూడిదలో దాసాను పురుగు పట్టకుండా ఉండడానికి. ఈ మళ్ళీ వర్షాకాలం వీటితో పని ఉంటుంది. అలాగా ఇవి చూడండి చిక్కుడుకాయ గింజలు ఎంత బాగున్నాయో. ఇవి కూడా కూర వండుకోవచ్చు, నానబెట్టాలి. చూడండి కొంచెం అన్నీ మగ్గినాయి కాబట్టి చిక్కుడుకాయలు చూసారా, ఇందాక వేసినప్పుడు చాలా ఉన్నాయి, అవి కొంచెం ఇలా మగ్గి దగ్గరికి అవుతుంది. చూడండి ఇప్పుడు టమాటా ఉన్నాయి, ఆ గుజ్జు వేసేసుకున్నాం. ఈ నాటు టమాటాలండి. నేను టమాటాలు కూడా ఎండబెట్టాలనుకున్నాను కానీ కుదరలేదు నాకు. 3 months కొంచెం ఇదేంటి జాబ్లో జాయిన్ అయ్యాను, డిఈఓగా జాయిన్ అయ్యాను. 3 months కాంట్రాక్ట్ బేసిక్ అనమాట, అది చేశాను. ఇప్పుడు ఆ టైంలో నాకు కొంచెం ఖాళీ లేక కుదరలేదు. ఇప్పుడు ఇదంతా ఖాళీ ఇప్పుడు ఈ సమయం అంతా ఇవే ఇలాంటి ప్రయోగాలు చేసుకుంటూ ఉంటాను. చూడండి సాల్ట్ పసుపు వేసాను, మళ్ళీ కొద్దిసేపు మగ్గనిద్దాం ఇలాగా పెట్టాక, ఎందుకంటే టమాటాలు మెత్తగా ఉంటాయి మంచిగా. మళ్ళీ సిమ్లో పెట్టుకుందాం, సరేనా. ఇక్కడే చూసారా వాళ్ళు నేను ప్రతి కూరలోని కొంచెం మెంతులు వేస్తూ ఉంటానండి. మెంతులు ఎందుకంటే మెంతులు వేస్తే కొంచెం కూర బాగుంటుంది. ఈ మెంతులు కూడా బాగుంటాయి అన్నమాట, మెంతులు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేమైతే ఆడించిన కారమేలండి, కానీ కల్తీ కారాలు ఉంటాయి కదా ఇప్పుడు ఈ రోజుల్లో, అవి రుచి ఉండవు ఏది ఉండదు కాబట్టి కొంచెం మెంతులు వేస్తే టేస్ట్ మారుతుంది కూర. చూడండి ఇప్పుడు కలర్ఫుల్గా ఉన్నది కదా, చూడండి కూర. ఇందాకైతే ఎండబెట్టినవి కాబట్టి కొంచెం కలర్ అదొకలాగా ఉన్నాయి చిక్కుడుకాయలు. ఇప్పుడు చూడండి కూరలో మామూలుగా మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేసినాయి అనమాట. మామూలు ఇప్పుడు పచ్చి చిక్కుడుకాయలు వండితే ఎలా ఉంటుందో అలాగే కూర వచ్చింది. చూడండి ఇంకా కొద్దిసేపు మగ్గాలి చిక్కుడుకాయలు, చాలాసేపు మగ్గాలి ఆయిల్లో. నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది, నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఏం కాదు, పచ్చివాసన ఏమి రాదు. ఆయిల్ సరిపోనప్పుడు కొంచెం వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది కదా, తినలేదంటే మామూలుగా ఉండదు కూర. ఇదిగోండి
నేను ఆడించిన కారం నేను ప్యాకెట్లు కొనను, అసలు కారమే ఆడించుకుంటాను, కొంచెం కష్టమేనని. మసాలా కారం ఇది చాలా బాగుంటుంది. 2 స్పూన్లు వేసాం, ఇంకా కొంచెం వేసుకోవచ్చు. మళ్ళీ మూత పెడదాం, కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ వాటర్ పోసేద్దాం. ఆవిరి చూసారా ఎన్నుకున్నా. చూడండి, ఇప్పుడు ఇందాక ఈ చిక్కుడుకాయ వాటర్ ఉన్నది కదా, ఈ వాటర్ పోసేసుకోవచ్చు. చిక్కుడుకాయలు బాగా ఉడకడానికి ఇదొక మంచి వాటర్ కూడా బాగుంటుంది. ఇది కొద్దిసేపు అలా ఉడికిన తర్వాత ఇంకేంటి, అన్నంలో వేసుకొని తినేయడమే. చూడండి, నేను సాల్ట్ సరిగా వేయనట్టున్నాను, సరిపోలేదు.